యా హాయ్. సో థింగ్ ఏంటంటే ఇంటర్వ్యూ ప్రెప్లోకి వెళ్తున్న కొద్దీ ఇంకా బెటర్ అండ్ బెటర్ అండ్ మోర్ అర్థమవుతున్న థింగ్ ఏంద్రా అంటే ఐ హ్యావ్ టు డూ మోర్ లెర్నింగ్ టువర్డ్స్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. ప్రస్తుతం నాకు ఒక జనరల్ ఐడియా ఉంది, లైక్ డైనమిక్ ప్రోగ్రామింగ్ కానీ అది కానీ. నేను నేర్చుకునే కంటెంట్ ఏది నేను ఇక్కడ పెట్టను. నేను నేర్చుకునేటప్పుడు ఇవన్నీ నేర్చుకుంటున్నా అన్న టైం పెట్టాను. సో వన్స్ ఐ ప్రిపేర్ ఐ గెట్ టు ది క్వశ్చన్స్. యాక్చువల్లీ ఇది ఉంది, ఒక చిన్న రిసోర్స్ ఉంది, నేను మీకు తర్వాత షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అక్కడ షాన్ ప్రసాద్ అని చెప్పి, అపారెంట్లీ దట్ పర్సన్ ఏం చేశారంటే ఉన్న కంపెనీస్ అన్నిట్లోకి మోస్ట్ ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ అన్నిటిని తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టాడు. అండ్ గెట్ దిస్, విచిత్రం ఏంటంటే మొత్తం ఉన్న కంపెనీస్, లైక్ ఎన్ని కంపెనీస్ ఉంటే ఒక పెద్ద లిస్ట్ ఉంది ఇక్కడ, ఉన్న కంపెనీస్ అన్నిటికీ కలుపుకొని దెర్ ఆర్ ఓన్లీ 175 క్వశ్చన్స్ అంతే. దెర్ ఆర్ జస్ట్ 175 క్వశ్చన్స్, 175 క్వశ్చన్స్ తప్ప ఇంకేం లేవు. అంటే ఈ 175 క్వశ్చన్స్లోనే ప్యాటర్న్స్ ఉన్నాయి. నువ్వు నిన్న ఒక పజిల్ లాంటి దాన్ని అడిగితే నువ్వు ఆ పజిల్ని పట్టుకొని దాన్ని ఒక ప్రోగ్రామింగ్ ప్రాబ్లం కింద చూసి ఆ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలి అని చెప్పే ప్రాసెస్లో యూ షుడ్ బీ ఏబుల్ టు ఫైండ్ ది ఫైనల్ ప్యాటర్న్ ఇన్సైడ్ దట్ పజిల్ ఇన్ దీస్ 175 క్వశ్చన్స్. దీన్ని దాటి అడిగే అవకాశం లేదు. నేను దీనికి ముందు ఒక గూగుల్ ఇంటర్వ్యూ ఇచ్చా, ఒక సర్వీస్ నో ఇంటర్వ్యూ ఇచ్చా, 2 ఇంటర్వ్యూస్ పోయాయి. బట్ మేజర్గా నాకు అర్థమైనంత వరకు, పోయిన దాన్ని బట్టి నాకు అర్థమైనంత వరకు అది పోవడమే మంచిదైంది. బికాస్ నేను అది పోయిన తర్వాత ఎక్కువ నేర్చుకున్నా. లైక్ ఓకే, ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఉందన్నమాట, లైక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అనే దగ్గర ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ నేను ఫిల్ చేసుకోవాలి. బికాజ్ నేను ఫిల్ చేసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ వచ్చేవాడు అదే అడుగుతాడు. మొన్న చిన్న చిన్న కంపెనీలు అడుగుతున్నాయి బ్రో, నెంబర్ ఆఫ్ ఐలాండ్స్ అడుగుతున్నాయి. నెంబర్ ఆఫ్ ఐలాండ్స్ ఏం చిన్న క్వశ్చన్ కాదు, అదొక డెప్త్ ఫస్ట్ సర్చ్ బేస్ చేసుకుని ఉన్న ఒక డైనమిక్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్ అది. దానికి ఐ డోంట్ నో అసలు దాన్ని అంత డీప్గా క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారు అనేది. బట్ తప్పదు, బికాస్ ఇండస్ట్రీ అలా ఉంది రైట్ నౌ. అంత డిమాండ్ ఉన్నప్పుడు నీకు ఏం బెటర్ కావచ్చు, ఆర్ యూ ఏబుల్ టు సాల్వ్ పజిల్స్? నీకు వస్తుందా, నీ వల్ల అవుతుందా, నీకు అంత రీజనింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయా నీ బ్రెయిన్కి అనేది మ్యాటర్ చేస్తుంది. సో మేబీ అందుకని అడుగుతున్నారేమో కూడా. సో ఫస్ట్ అయితే ఏం చేద్దామంటే అన్ని కంపెనీస్కి ఉన్న 175 క్వశ్చన్స్లో మనకి ఇక్కడ 37 ఈజీ క్వశ్చన్స్ ఒకసారి ఇక్కడ స్క్రీన్ వైపు చూస్తే, ఇక్కడ మనకి 37 ఈజీ క్వశ్చన్స్, 108 మీడియం క్వశ్చన్స్, 30 హార్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. హార్డ్ క్వశ్చన్స్కి వచ్చే పక్కన పెడదాం. ఇప్పుడు ఈ 108 + 37 అంటే ఎంత అవుతుంది మనకి? 145. ఈ 145 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 145 క్వశ్చన్స్ని నేను సాల్వ్ చేస్తాను. ఫస్ట్ ఈజీ, మీడియం, హార్డ్ అన్నిటినీ యాజ్ పర్ ప్యాటర్న్స్ వెళ్దాం. ఆల్రెడీ నేను ఎరేస్లో మెజారిటీ ఆఫ్ దెమ్ సాల్వ్ చేస్తాను. దానికంటూ ఏ వీడియో ఏమీ లేదు, సారీ ఎక్స్క్యూజ్ మీ, దానికంటూ వీడియో అంటూ ఏం లేదు, డైరెక్ట్గా చేసుకుంటూ పోయా. బిఎఫ్ఎస్ అంటారా, నాకు ఒక్క ముక్క రాదు. నాకు ఈ డెప్తులు ఇవి అంతా అసలు. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ ఐలాండ్స్ అని ఉందని చెప్పాను. ఈ క్వశ్చన్ నన్ను అడిగేటాడు కంపెనీ, ఒక చిన్న కంపెనీ అడిగింది నన్ను ఈ క్వశ్చన్. అండ్ ఐ వాజ్ ఫ్యాసినేటెడ్, అసలు ఈ క్వశ్చన్ అడగడానికి అవసరం ఏముంది అన్నట్టు. సో అలా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి విచ్ ఐ యాక్చువల్లీ డోంట్ నో, అండ్ దేర్ ఆర్ దీస్ క్వశ్చన్స్ విచ్ ఐ షుడ్ నో. నా దగ్గర ఉన్న రిసోర్సెస్ మొత్తం నేను పెడతాను చూడండి, లైక్ గ్రీడీ నేర్పించడానికి కానీ, డైనమిక్ అసలు ఈ పర్సన్ నేర్పిస్తున్నాడు, మ్యాడ్ నేర్పిస్తున్నాడు. సో లైక్ ఇట్స్ బెటర్ టు లెర్న్ ఫ్రమ్ దిస్. లైక్ ఈ రిసోర్సెస్ కొన్ని ఉన్నాయి, ఇదేమో గ్రీడీ మొత్తం అన్నీ ఫ్రీ కోడ్ క్యాంప్లోనే, అన్నీ ఫ్రీయే, ఏమి ఎక్కడ ఒక్క రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు, అన్నింటినీ ఫ్రీగా నేర్చుకుందాం. నేను చెప్తా కదా, లైక్ లిటరలీ ఎవ్రీథింగ్ మనం చేద్దాం. అండ్ రైట్ నౌ నా ప్లాన్ ఏంటంటే 3+ months ఉందని అనుకుంటున్నా. దెర్ ఇస్ దిస్ పేజ్ కాల్డ్ ఆల్గో మాస్టర్, లైక్ మేడ్ బై దిస్ పర్సన్ కాల్డ్ ఆశిష్ ప్రతాప్. ఈయనకు కూడా యూట్యూబ్ ఉంది, మ్యాడ్ కంటెంట్ పెడతాడు, అసలు చాలా మంచి కంటెంట్ పెడతాడు. సో యూ కెన్ గో దేర్ అండ్ ఆయన చెప్పే కంటెంట్ చూడండి, బాగుంటుంది. సో ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే ఈ 300 క్వశ్చన్స్ ఉన్నాయి. మనం డేటా సైన్స్ బ్యాచ్ నాకంటావా గట్టిగా మాడితే ఈ 300 క్వశ్చన్స్ సాల్వ్ చేయడమే పెద్ద వింత. సో నేనేమనుకుంటున్నానంటే ఐ స్టార్ట్ విత్ 2 మీడియం క్వశ్చన్స్ పర్ డే. ఓకే, మ్యాథ్ ఇద్దాం ఫస్ట్, ఎందుకంటే మనం డేటా సైంటిస్ట్లం కదా, ఏం చేయాలన్నా కానీ ఫస్ట్ మ్యాథ్ వేయాలి, అది లేకపోతే మనకు ముద్దది కదా. లీడ్ కోడ్ ప్యాటర్న్స్,
అప్పట్లో నేర్చుకున్న కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో మనకి ఉన్నవి ఫస్ట్ ఆల్గో మాస్టర్ 300 క్వశ్చన్స్, షాన్ ప్రసాద్ 175 క్వశ్చన్స్, అంటే 475 క్వశ్చన్స్ విత్ రిపిటేషన్స్ ఉండొచ్చు. మళ్ళీ ఒకటే క్వశ్చన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. లెట్స్ సే ఐ టేక్ 475 క్వశ్చన్స్, నేను డేకి 2 చేస్తానంటే, అంటే 475 డివైడెడ్ బై 2 చేస్తే నిజం చెప్పాలంటే నాకు ఎంత ఉంది, ఇది 237.5. ఓకే, అంటే 238 డేస్ పడుతుంది, విచ్ విల్ టేక్ మీ క్లోజ్ టు అన్ ఇయర్ టు ఫినిష్ దిస్. ఆల్మోస్ట్ అంతే కదా, 365 అంటే ఎంత, 100 రోజులు తక్కువ, 3 months తక్కువ, 2 years పడుతుంది. వేస్ట్. ఇంకా అంటే బేసికలీ ఏంటి స్ప్లిట్ 1-4-1. సో నేను రోజుకి 4 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే నేను ఇక్కడి నుంచి ఒక క్వశ్చన్, ఇక్కడి నుంచి 2 క్వశ్చన్లు, ఇక్కడి నుంచి 2 క్వశ్చన్లు, ఇక్కడి నుంచి ఒక క్వశ్చన్, 3 ఇలా చేయాలి. 1-3-3-1 చొప్పున చేయాలి. అంటే ఒక రోజు నేను 1 ఈజీ, 3 మీడియం, ఆర్ 3 మీడియం 1 హార్డ్, ఆర్ మోస్ట్ ఐడియల్ కేసులో నేను అనుకుంటున్నాను అంటే 1 ఈజీ 1 హార్డ్ 2 మీడియం. ఇలా రోజుకి 4 క్వశ్చన్స్ చొప్పున సాల్వ్ చేయగలిగితే ఐ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ దోస్ క్వశ్చన్స్. అలా సాల్వ్ చేయగలుగుతాను నేను. ఏంటి, గివెన్ ఈ స్ప్లిట్ అనుకుంటున్నాను కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియలీ రియలీ హార్డ్. సో లైక్ బేసికలీ కన్సిస్టెన్సీ ఇష్యూ వాస్. మనకి ఏంటంటే మొదలెడితే ఇట్లా ప్లాన్ వేస్తాను నేను, వేసి ఏం చెప్తా అంటే, అరే ఇట్లా కూర్చుని ఒక 2 నెలలు చేశానంటే లైఫ్ సెట్ రా అని చెప్తా. ఆ 2 నెలలు చేయడానికి ఎంత బద్ధకం ఉందంటే అవ్వట్లే. 2 నెలలు కూర్చోడానికి అయితే లేదు, చాలా ఇది అనిపిస్తుంది. ఫస్ట్ చిరాకు అనిపిస్తుంది, అదేంటి అరే 2 నెలలు కూర్చోలేకపోతున్నాం ఏంట్రా అన్నట్టు. సో అక్కడ ఉంది ఇష్యూ. లెట్స్ సీ, నేను ఫస్ట్ అయితే ప్రస్తుతానికి ఈ వ్లాగ్ వెళ్ళిపోయింది కదా, ఈ వ్లాగ్ ఇక్కడికి ఆపేసి ఇది ఇక్కడికి ఉంచేసి ఐ విల్ స్టార్ట్ ఆన్ లీడ్ కోడ్. లైక్ ఏదైనా ప్రాపర్ ప్లాన్ వేసుకొని ఇలా అంచనా కాకుండా